వెల్కమ్ బ్యాక్ టు ఎస్టమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మనం మంచూరియా తయారీ విధానం చూసేద్దాం. ఈ స్టైల్లో చేసుకుంటే మనం మంచూరియా రెస్టారెంట్ టైప్లో చాలా సూపర్గా వచ్చేస్తుంది. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. సన్నగా మనం క్యాబేజీ క్యారెట్ కట్ చేసుకోవాలి. క్యారెట్ కొంచెమే వేయాలి, క్యాబేజీ చాలా ఉండాలి. కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్, మైదా ఒక 3 స్పూన్స్. కార్న్ఫ్లవర్ తక్కువ ఉండాలి, మైదా ఏమో ఎక్కువ ఉండాలి. మనకి కార్న్ఫ్లవర్ వేస్తే మంచిగా కరకర ఉంటుంది. కారం 1/2 టీ స్పూన్, చిటికెడంత మిరియాల పొడి, మసాలా 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత. మనకి క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం బయట వాటర్ అయితే ఏమి వేయవలసిన అవసరం లేదు. ఏమైనా కొంచెం చెయ్యి తడి చేసుకుంటే చాలు. మనకి చక్కగా కలుపుకున్నాక ఇలా ఒత్తుకుంటే బాల్స్ లెక్క అంటుకుంటుంది. మనకి మైదా వేస్తాం కదా, చక్కగా అంటుకుంటుంది. చిన్న చిన్న బాల్సే చేయాలి, లేకపోతే మనకి సాసులన్నీ లోపలికి వెళ్ళవు. రౌండ్స్ బాల్ చుట్టినప్పుడు కూడా చాలా గట్టిగా చుట్టేయద్దు, మామూలుగా చుడితే చాలు. మనకి ఆయిల్ వేడైపోయింది. ముందు రెడీ చేసుకున్న బాల్స్ అందులో వేసుకుందాం. మీడియంలో మంట పెట్టుకొని వేగించుకోవాలి. పెద్ద మంట పెడితే లోపల ఏగవు, బయటంతా మాడిపోతుంది. సిమ్లో అలా అని సిమ్లో పెట్టుకున్న కానీ ఆయిల్ పట్టేసి మీడియంలోనే పెట్టుకోవాలి మంట. మనకి చక్కగా ఏగిపోయినాయి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేస్తే చాలు. మంచిగా ఎగిపోయినాయి. పక్కకు ప్లేట్లో తీసి పెట్టుకొని ఇప్పుడు మనం మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. తక్కువ అనిపిస్తే తర్వాత సాసులు కొంచెం మళ్ళీ పైనుంచి వేసుకోవచ్చు. సోయా సాస్ అయితే ఎక్కువ వేయొద్దు, కలర్ బ్లాక్ వచ్చేసి. అన్నీ మనకి సరిపడా వేసాను. ఉల్లి పొరక మళ్ళీ పైనుండి గార్నిష్ చేస్తున్నా. కొత్తిమీర, కరివేపాకు మనం ఏవైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చాలా బాగా వచ్చేసినాయి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సూపర్ ఉంటాయండి. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. జ్యూసీ జ్యూసీగా మస్తు ఉంటాయి. మనకి మంచూరియా రెడీ అయిపోయింది.
ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందు మనం రెడీ బాల్స్ చేసుకొని పెట్టుకొని కూడా తర్వాత ఓన్లీ సాసులు వేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుండి రాగానే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి.